దేవ వనితా లోకైకదీపాకురా శ్రీమన్మోహనకటాక్షలబ్ధ విభవ బ్రహ్మేంద్ర గంగాధారా స్వాం త్రైలోక్య కుటుంబిని సరసిజా వందే ప్రియా చెప్తున్నానుగా ఇవ్వాలి మోసుకొచ్చావు. ఏమీ లేదు, ఇప్పుడు అంతా బాహుబలి 2 విశేషాలేగా, ఇంకా వెళ్ళలేదు మీరు? అయ్యో నేనా, మా ఇంకెక్కడి తీరిక, అంతా నా తలరాదు కాకపోతే. అయ్యో, ఇందాక సరస్వతి దేవి పార్వతి దేవి వాళ్ళ భర్తలతో వెళ్ళారు. త్రిలోకాలలో అందరికి తెలిసిపోయింది కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడో. నా గుండె పైన కారం చల్లుతున్నాడుగా. అయ్యో, మీ ఉప్పులు కారాలు మీ దగ్గరే ఉంచుకోండి, నా పని అయితే అయిపోయింది. ఇంకా ఇక సెలవు. నారాయణ అలా నేను సినిమా పంపించాలి, లేకపోతే కిట్టి పార్టీలు పార్వతి ముందు సరస్వతి ముందు నా పరువు పోతుంది. ఏంటో చెప్పు దేవి. బాహుబలి 2 సినిమా తీసుకెళ్తాను, మరి వాళ్ళు వెళ్ళాల్సిందే. బాహుబలి 2వ భాగం చలనచిత్రం చూసిన వాళ్ళ దగ్గర వేరే విన్నపాలు కోట్ల కొద్ది కోరికలు మనం తిరిగి లేదు, నాకు కుదరదు. మీరు ముందే చెప్పుంటే నా భక్తుల్ని రావద్దని చెప్పేదాన్ని కాదు కదా. భక్తులు దర్శనాలు కూడా అబ్బో, మీకే మరి గుళ్ళు గోపురాలు దర్శనాలు భక్తులు మాకు లేరా? ఒక్కసారి అటు చూడు దేవి. తిరుమల తిరుపతి దేవస్థానం చూసావా, భక్తులు గంటల కొద్ది తరబడి వేచి చూస్తున్నారు దర్శనం కోసం. దాన్ని అంటారు భక్తులు దర్శనం. భూలోకమైన వైకుంఠమైన మా మాటకే చెల్లుబాటు. ఓహో, అలా అనిపిస్తుందా మీకు? చూపిస్తా ఉండండి నా తడాక. కలిసింది భూలోకం. లేచింది నిద్ర లేచింది మహిళా లోకం. అబ్బా, ఏంట్రా బాబు ఈ దుస్థితి. ఓకే, కనీసం మేకప్ అన్నా చెక్ చేసుకుందాం. ఓకే, అంతా బానే ఉంది. డైలాగ్ అన్నా ప్రాక్టీస్ చేద్దాం అట్లీస్ట్. వెల్కమ్ టు డిషూమ్ ప్రోగ్రామ్. హలో మేడం, రండి రండి కూర్చోండి. ఎలా ఉన్నారు? నువ్వు సరిగ్గా పని చేస్తే నేను బాగానే ఉంటా. మరి మీ ఛానల్లో ప్రోగ్రామ్స్ అలా ఉన్నాయి మరి. నేను ఎక్కడికో తీసుకొని వెళ్దాం అనుకున్నా, నువ్వు చూస్తే ఇక్కడే ఉన్నావు చావు. ఏం మేడం, బ్రేక్ఫాస్ట్ తిని రాలేదా? ఇక్కడికి వచ్చి నన్ను తింటున్నారు. బ్రేక్ఫాస్ట్ సంగతి పక్కన పెట్టు. వైకుంఠ ఛానల్ నుంచి నార్త్ మునీంద్రుడు ఒక న్యూస్ ని లీక్ చేశాడంట. ఏంటో ఆ న్యూస్? నీకు తెలీదా? తెలీదు, చెప్పండి. లక్ష్మీదేవికి మహావిష్ణువుకి గొడవ అంట కదా. అవునా? అందుకే ఈ పాత నోట్ల రద్దు, ఆ కొత్త నోట్ల ముద్దట. నేను వెళ్ళొస్తాను, టైం అవుతుంది.
సినిమా టికెట్ వస్తే ఎప్పుడు ఎక్కడ ఓటేయడం నిల్చున్నారా? లేదు బావా, అందుకే ఇప్పుడు నిల్చున్నాం. పదే పదే బాధపడి క్లాసులు ఏంటి ఈ ఓటికి సంబంధం ఏంట్రా? ఇప్పుడు అంతా గోధుమలే కానీ ఎందుకంటే నీలాంటి పెళ్లికి సాధ్యాలకి తేడా ఏం లేదన్నాడట. పెళ్ళాక తెలిసింది గురుడికి పెళ్ళంటే సజీవనం కాదు. బావా నీకు పెళ్ళి అంటే మంట, క్యూ అంటే మంట. వచ్చింది ఎంతసేపు నిల్చున్నా సెక్యూరిటీ ఎందుకన్నా మంచిది ఏటీఎం లోకి గంటల ద్వారా పంపకమ్మా. అరే బాబు సెక్యూరిటీ, లోపలికి ఆడ జంటల్ని మగ జంటల్ని ఆడ మగ జంటలు కూడా పంపించుకోవాలి రోయ్. హలో మై టెస్టింగ్ ఎవ్రీథింగ్ ఓకే టాటా. కోరి ఇక్కడ మీరు చూస్తున్నారు చపాతీ నగర్ లోని చవక బ్యాంక్ ఏటీఎం సెంటర్ లో జనాలు క్యూలో నుంచొని చిటికెల బలి చేస్తున్నారు. వారి ఆవేదన ఎలా ఉందో తెలుసుకుందాం రండి. హా, చెప్పండి, మీరు ఇలా చవక బ్యాంక్ ఏటీఎం లో క్యూలో మీ దుస్థితి ఎలా ఉంది? దీనిపైన మీ అభిప్రాయం ఏమిటి? ఇది మీరు సామాన్య జనానికి పట్టిన దరిద్రంగా భావిస్తున్నారా? అవునా అండి, దీన్ని దరిద్రం దుస్థితి అంటారా? మీరు చెప్తే కానీ తెలియలేదని మాకు. ఇది ఎప్పుడు ఇది లైవ్ అండి. ముందే చెప్తే ఇంట్లో వాళ్ళగా బాబు ఇతనికి లైవ్ అంటే ఏంటో తెలియదు. ఇతని ప్రోగ్రామ్ ఇతని ఇంట్లో కూర్చొని చూస్తాడంట. చెప్పండి. ఏం చెప్పండి మా బాధలు వద్దంటే వినకుండా మా ఆవిడ కొట్టింది. నడుమెత్తు కంటే ఇదంతా పిలిచిపోయిందండి. మీ దగ్గర ఏమైనా ఫ్రీకుంటే చూపించండి. క్రీమా? బావా వీళ్ళని క్రీమ్ నడకూడదు. డబ్బులు ఇప్పించారా? నాకే దిక్కు లేదు ఇక్కడ. బావా వీళ్ళు వచ్చింది డబ్బులు ఇవ్వడానికి కాదు కదా, ఏదో మన ఇబ్బంది పడుతున్నాయని అందరికి చూపించడానికి వచ్చారు. ఓ అవునా, ఆ గుండె చూడు ఎంత బాగా సెల్ఫీ లేకుండా బాబు వాళ్ళు అన్నది కరెక్టే. పద అమ్మాయి దగ్గరికి వెళ్దాం, మనకు టీఆర్పీ రేటింగ్ వస్తుంది దాదా. హలో అండి. చాలా కానీ మ్యాటర్ రండి. ఓకే ఓకే, నువ్వు జూమ్ చేయమంటే పతాక నన్నే అక్కర్లేదు సోమబాబు, వాళ్ళని కూడా చెయ్యి, వాళ్ళు కూడా కనపడాలి కదా. అసలే అమ్మాయి దాదా. చెప్పండి మీ అభిప్రాయం ఏమిటి? ఓకే, ఫేస్బుక్ లో అప్లోడ్ అయితే మనం కూడా పెడతాం. ఓకే, నువ్వు కూడా వస్తావు. చెప్పండి ఇప్పుడు. అదేనండి, ఇలా ఏటీఎం క్యూలో నుంచోడం మీకు ఎలా అనిపిస్తుంది? మైండ్ బ్లోయింగ్, ఫ్యాంటాస్టిక్, మార్వెలస్, వాట్ ఎ డిసిషన్ సర్ జీ. అలా బాగా పట్టుకోవమ్మా. కొంచెం సరిగ్గా తీయండి. ఇక్కడ సెల్ఫీ మేనేజ్మెంట్ అమ్మా. అబ్బో సోమబాబు, తెలుసుకో అలాంటి మేనేజ్మెంట్ కూడా ఉంటదని. ఫేస్బుక్ లో ఓకే. ATM hash with journalist hash feeling on top of the world. అప్పుడే 10 లైక్లు వచ్చాయి. అబ్బో ఎన్ని హ్యాష్ లో అంతేగా. చెప్పండి, ఇలా ఏటీఎం క్యూలో నుంచుంటూ మీరు ఏమన్నా బాధలు పడుతున్నారా? బాధలు ఇబ్బందులా చెప్పకండి. ఒక్క సెల్ఫీ స్టిక్ కూడా ప్రొవైడ్ చేయలేదు. ఎంత ఇబ్బందిగా ఉంది తెలుసా, నా చేయి లాగేస్తుంది పొద్దు నుంచి. అయ్యో, మళ్ళీ పోనీ దిగిన ఫోటోలన్నీ అప్లోడ్ చేద్దామంటే ఇంటర్నెట్ లేదు ఇక్కడ. ఇది చాలా సామాన్య జనాలకు పట్టిన దుస్థితి అమ్మాయి. ఓకేనండి, థ్యాంక్స్ అండి. ఏమన్నా సెల్ఫీ కావాలా? ఏదో అప్లోడో గిప్లోడో ఏదో అన్నారుగా, చేసుకోండి. సోమబాబు సెల్ఫీ ఒక మాయ రోగమేనయ్యా.
ఆవిడ ఒక బాసు మాకు జీతాలు పెంచడం కానీ అండి. అయ్యో విష్ణుమూర్తి వస్తున్నారు, మనం పర్సనల్ మ్యాటర్స్ తర్వాత మాట్లాడుకుందాం ఆడవాళ్ళని. ఓకేనా? బాయ్ బాయ్. అసలే రింగ్ 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 రింగ్. హలో శివశంకర్ త్రినేత్ర, ఏంటి సంగతి? ఏంటి గొడవ అంటగా? ఓ నీ దాకా వచ్చింది ఆ విషయం. నా దాకా కాదు, ఒకసారి తల వంచి భూలోకంలో చూడు. ఏంటిది అంతా వైకుంఠ దర్శనం క్యూనా? ఇంత పెద్దది ఉంది. ఏటీఎం క్యూ. మీ ఆవిడ లక్ష్మీ దర్శనానికి కొడతారు అంతా. అవునా? ఆ. ఏం చేస్తావో తెలియదు కానీ తొందరగా తెలుసుకో. ఇది చిలికి చిలికి గాని వాళ్ళ ఎలాగుంది. గంగని నెత్తిన పెట్టుకున్నాడు, నీకు తెలియదా శివ? సరే నేను చూస్తాను లేదు, నేను లక్ష్మికి వెంటనే ఫోన్ చేస్తాను. ఈయన ఫోన్ చేస్తున్నారు, లైన్ లోకి వచ్చారు, చూద్దాం మ్యాటర్ ఏంటో. హలో సఖి లక్ష్మి, ఎక్కడున్నావు? ఇక్కడ భక్తులతో చాలా బిజీగా ఉన్నాను, చెప్పండి తొందరగా. నేను నీకోసం ఇక్కడ ఇది బాహుబలి 2వ భాగం చలనచిత్రం ప్రత్యేక ప్రదర్శన ఏర్పాటు చేశాను. నువ్వు తొందరగా వస్తే ఇద్దరం కలిసి చూద్దాం. అబ్బో, ప్రత్యేక ప్రదర్శనే, భక్తుల్ని పంపించేస్తాను, కాస్త ఆగండి. తొందరగా. గురుడు దారిలోకి వచ్చాడు. ఇంతలోనే కుబేర ఫోన్ చేస్తున్నాడు. ట్రైన్ ట్రైన్. కుబేర కూడా విషయం తెలిసిందా? హలో కుబేరా, చెప్పు. ఏంటి వెంకటేశ, వడ్డీ కొట్టావు, నాకే గోవిందరా బాలా. పరిహాసమా కుబేరా? ఎన్నో వేల సంవత్సరాల నుంచి నువ్వే నేరుగా తీసుకుంటున్నావు. ఈసారి ఏం తీసుకునేది, అన్ని చెల్లని నోట్లే. కొత్త నోట్లు ఎప్పుడు పంపిస్తున్నావు? చల్లని నోట్ల. సరే నేను చూస్తాను, లక్ష్మితో మాట్లాడాను నేను. లక్ష్మి వస్తుంది, పెట్టేస్తాను. ఓకే. ఇంటి పెళ్లి సుబ్బుజావుకి వచ్చింది అన్నట్టు నా పరిస్థితి. బ్రహ్మ నారదుడు. లక్ష్మి ఎక్కడున్నావు నువ్వు? లక్ష్మి వచ్చావా నువ్వు? తీరిందా స్వామి? ఏమిటి కోపమే? అయ్యో, సాక్షాత్తు శ్రీవారి పైనే. చాలే గాని విషయం చెప్పు. ఓకే, డైరెక్ట్ గా చెప్తాను. నాకు 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఒకటి, సినిమా ప్లాన్ క్యాన్సిల్ చేశారు వితౌట్ క్లియర్ ఇంటర్వ్యూషన్. 2, నన్నే ఎగతాలు చేసి నాలోనే ఫెమినిజం నీకోసం ఆల్రెడీ బాహుబలి ఇప్పుడు ఏర్పాటు చేశాను కదా, ఇంకేమంటావు మరి? ఏమంటావు నువ్వు? మీ కర్మ మీరు అనుభవించండి. అందరూ డిమానిటైజేషన్ అంటారు, నేను మాత్రం డామినేషన్ అంటారు. సుబ్బలక్ష్మి వేసుకోమ్మా. వచ్చింది లెక్క ఉంది రోయ్. థ్యాంక్ యూ.